గోంగూర, తోటకూర 3 కట్టలు వేపుడు చేస్తా. ఇది కొత్తిమీర పచ్చడి చేస్తా. శుభ్రం చేసుకోవాలి. తోటకూర నిలవ ఉండాలంటే పండు రే ఈ పేపర్స్ తీసుకుని తోటకూర ఇలా కట్ట విప్పుకుని కట్ట ఇలాగా తాడు ఇలా తీసుకోవాలి. తాళ్ళు ఉంటాయి కదండి, తాళ్ళు ఇలా తీసుకొని తోటకూర నిలవ ఉండాలంటే ఇలా ఇలా పెట్టి దీని మీద పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇలా పేపర్ ఇలా పెట్టేసి తోటకూర ఎలా పెట్టారా ఇలా పెట్టుకుని మీకు ఎన్ని కట్టలు ఉంటాయి అన్ని కట్టలు తోటకూరని ఇలాగా చుట్టేసుకోవాలన్నమాట. ఇలాగ వేస్టేజ్ అన్న ఉంటే ఇలా తీసుకోవాలి, తీసుకుని పాడేయాలి. చూడండి, ఇందులో కొంచెం ఒక్కోసారి ఏలు పాములు ఇలాంటివి వస్తాయి. అందుకని ఇలా చుట్టేసుకుని ఈ పక్కన ఇలా మడిచేసుకోవాలి. లోపల అన్న ఉంటే ఇలా నొక్కేసుకుని ఇలా ఇందులో ఉన్న తేమ పేపర్ లాక్కుని మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నిల్వ ఉంచుకోవాలనుకుంటే మీరు ఇలా పేపర్లో పెట్టుకుని ఇలా పెట్టుకుని కవర్లో పెట్టేసుకుని కవర్లో ఇలా మడత పెట్టేసి ఇలా మడత పెట్టేసుకుని ఒక కవర్ తీసుకుని నీళ్ళు అవ్వట్లేదు కవర్ ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని కవర్లో ఇలా మడిచేసుకుని ఇలా కవర్లో పెట్టేసుకోవాలన్నమాట. కవర్లో పెట్టేసుకుని ఇలా కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5 రోజులు 10 రోజులు నిల్వ ఉంటుంది. తోటకూర అయినా గోంగూర ఆకులు తీసుకుని ఆ ఆకులతోటి పాటు ఇలాగా ప్యాక్ చేసుకుని పేపర్లో పెట్టేసుకుని కవర్లో పెట్టేసి మూడేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు ఉంటాయి. కొత్తిమీర అయినా పేపర్లో వేసుకుని మళ్ళీ కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లోంచి కావాలితేనే పేపర్ తీసుకుని బయట పెట్టుకుని తర్వాతే మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అది బయట పెడితే కుళ్ళిపోయి పాడైపోతుంది. అందుకని తప్పకుండా ఆకుకూరలు ఏవైనా నిలవ ఉండాలంటే ఇలాగా పెట్టుకోండి, సూపర్ ఉంటాయి.